వ్యవసాయం చేస్తా ఉంటారా? ఏమేసారు ఈసారి? ఇప్పుడు మొక్కజొన్న వేసాం, అయిపోయింది. బాగానే వచ్చిందా దిగుబడి? ధరలు కూడా బాగానే ఉన్నాయా? సరే పెద్దనా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పిందంటే అన్నదాత సుఖీభావ్ అని చెప్పి రైతులందరూ కూడా, గతంలో రైతు భరోసా ఇచ్చింది కదా, దాన్నే పేరు మార్చి అన్నదాత సుఖీభావ్ అని చెప్పి 20,000 ఇస్తామని చెప్పన్నారు. సంవత్సరం అవుతా ఉంది, ఇంకా డబ్బులు ఇవ్వలేదు కదా, రైతులు ఏమైనా వ్యతిరేకత ఉందా? ఏం లేదు, ఇస్తారని ఆశతో ఉన్నారు. మరి ఇస్తాడే వేస్తాడే కానీ మొత్తాన్ని ఆశతో ఉన్నారు. ఇస్తారని వేస్తారు అనుకుంటున్నావా? మరి వేస్తారని ఉంది తర్వాత సంగతి. అంటే ఇలా లేట్ అవుతా ఉంటే పెద్దాకలు డేట్లు మారుస్తూ ఉంటే ఇబ్బంది పడతా ఉంటారు కదా. అది మామూలే, వస్తా ఉంటాయి పోతా ఉంటాయి మామూలే. ఎలా ఉన్నాయి పనులు? ఇప్పుడు బాగానే ఉన్నాయా? పనులు అన్ని బాగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు రైతు భరోసా ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళందరూ కూడా రైతు భరోసా అన్నదాత సుఖీభావ్ పెడితే 20,000 ఇస్తానన్నారు కదా, అది జాప్యం జరుగుతూ వస్తుంది. రైతులు ఏమైనా వ్యతిరేకత ఉందా? వ్యతిరేకలు ఏమైనా నిదానంగా వేస్తాడు అనుకుంటున్నారు. ఇంకా కొద్దిగా లేట్ అయింది కాబట్టి తొందర చేస్తే మంచిది. అంటే సంవత్సరం అయిపోతా ఉంది కదా, ఇంకా పడలేదు. కొంతమంది అనుకుంటున్నారు వేయలేదు ఏంది అది అని. దానికి తగ్గట్టుగా కొద్దిగా లేట్ చేయకుండా వేస్తే బాగుంటుంది. అంటే హామీలు ఇంకా చాలా ఇచ్చారు కదా, సూపర్ 6 అన్నారు కదా, 2-3 అమలు చేశారు, ఇంకా చాలా ఉన్నాయి. అవి మొత్తం అమలు చేయాలని చెప్పి కోరుకుంటున్నారా? అంటే రోడ్లు బోర్డులు వేశారు, అవన్నీ కొంతమంది తెలియదు. ఎలా ఉంది ఇప్పుడు వ్యవసాయం? బాగానే ఉందా? బాగలేదు. బాగలేదా? ఎందుకు బాగలేదు? పురుగులు బాధ ఎక్కువైంది. ఇవ్వట్లేదా మరి వాళ్ళు? పురుగుల మందులు కావచ్చు వాటిలో పంచాయతీల మందులు లక్షలు వేలు పెట్టినా పంచాయతీల వ్యవసాయం నష్టం అవుతుంది. అది సరే, ఇప్పుడు వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అడుగుతా ఉన్నాను. అన్నదాత సుఖీభావ్ అని చెప్పి 20,000 ఇస్తామని చెప్పన్నారు. ఇప్పటిదాకా దాన్ని ఊసేలేదు, పెద్దాకా దాన్ని డిలే చేస్తూ వస్తున్నారు, అంటే జాప్యం చేసుకుంటూ వస్తున్నారు. రైతులకి ఏమైనా ఇబ్బంది ఉందా? మరి రైతులకి ఇబ్బంది ఏముంది, పురుగుల గురించే ఇబ్బంది మాకు. పురుగు మందులు మంచి ఇస్తే గవర్నమెంట్ పురుగులు వచ్చింది. మరి లక్షలు ఏ రోజు పట్టపోతే ఆ రోజు తెగులు వస్తున్నాయి. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది, పరిపాలన ఎలా సాగుతుంది? బాగానే ఉందా? మాకు పురుగు మందులు మంచి చెప్పు, చంద్రబాబు పరిపాలన అట్టనే ఉన్నాయి ముందు. అది నీ బాధ అయితే నీదేనంటావు. అంతే మరి. ఇంకా మిగతా ఏం లేవా? ఇంకేముండే చెప్పు. గిట్టుబాటు ధరలు మొత్తం ఉన్నాయా మరి మీకు? గిట్టుబాటు ధర ఉంది. సరుకు లేకపోతే మార్కెట్లో గిట్టుబాటు ధర ఉంటుంది, సరుకు ఉంటే మార్కెట్ డౌన్. నష్టపోతున్నారు అలా అయితే? బాగా నష్టపోతున్నారు. మరి ధరల స్థిరీకరణ ఇలాంటివి ఏం పెట్టాలని చెప్పి అనుకుంటున్నారు మరి గవర్నమెంట్? పచ్చి సరుకు ఏముండదు. చంద్రబాబు ఏం చేయలేడు, ఇంకొకళ్ళు కూడా ఏం చేయలేరు. ఏ గంటలో ఆ గంటలోనే. పొలం ఉందా? ఉంది. ఎన్ని ఎకరాలు ఉంది? ఎన్నో కాదు అయ్యా, ఎకరన్నర ఉంది. రైతు భరోసా పడుతుందా? రైతు పడుతుంది. ముందు పడింది, ఇప్పుడు పడలేదు. ఇప్పుడు పడిందా? ఇప్పుడు పడలేదు. మరి జగన్ టైంలో పడిందా డబ్బులు? జగన్ టైంలో 5,000 పడ్డాయి డబ్బులు? 5,000 పడింది. ఇప్పుడైతే ఇంకా పడలా. ఇప్పుడు పడలా. మరి 20,000 ఇస్తా అన్నారు. మరి ఇప్పుడు దాకా ఇలా సంవత్సరం అయింది కదా, ఏమైనా ఇబ్బంది పడుతున్నారా రైతులు? మరి పడుతున్నారు. మరి పడిన వాళ్ళు ఏమో బాగానే ఉన్నారు, పడిన వాళ్ళకి ఏమో తిరుగుతున్నారు, పడలేదు అలా. ఇప్పుడు దాకా వేయలేదు అసలు ఎవరికి కూడా. ఏమో మరి వేసింది ఏంది అది కాడ మనకి తెలవద్దు. ఏమేసారు ఈసారి పంట? ఇదే కరేపాకి. ఎలా ఉంది దిగుబడి మరి? దిగుబడి బాగా కొంచెం రేట్ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. అంటే అన్నదాత సుఖీభావ 20,000 వేస్తామని చెప్పన్నారు, అదిగో వేస్తాం ఇదిగో వేస్తామని చెప్పి జాప్యం చేసుకుంటూ వస్తున్నారు. మరి రైతుల్లో ఏమైనా వ్యతిరేకత ఉందా? మరి ఏం లేదండి, నిదానంగా వేస్తారు. మరి ఈ కానీ రోడ్లు ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు కదా. ఇప్పుడు మీరు చెప్తున్నారు తర్వాత అయినా వేస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారు. నిజంగా రైతులందరూ కూడా ఇలానే అనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళు ఏమైనా కొద్దిగా వ్యతిరేకత వ్యక్తం అవుతున్నారా? ఎవరు ఇష్టం వాళ్ళండి. ఎమ్మటే కావాలంటే రావు కదా. ఇప్పుడు మనం పని చేయగానే డబ్బులు వస్తాయా? కరేపాకు కొయ్యగానే వస్తాయా? 1 వారం 10 రోజులు పట్టి ఇది కంచి లేట్ అవుతుంది. ఇవన్నీ చదువుకొని రావాలి కదా. చదువుకొని రావాల్సి వచ్చినప్పుడు కంచి లేట్ అవుతుంది, కొన్ని ఓపిక పట్టాలి. గిట్టుబాటు ధరలు ఉన్నాయా మరి? గిట్టుబాటు ధరలు ఉన్నాయి అంటే ఎంత వస్తే గిట్టుబాటు? 50 కోట్ల రూపాయలు ఇచ్చినా చాలేదు అన్నాడు, 2 కోట్లు ఇచ్చినా చాలేదు అంటున్నాడు. అది గిట్టుబాటు అనేది ఎంత మటుకు ఇప్పుడు కొనదంటే వాళ్ళు సంతోషించి తప్పని ప్రతిదీ చంద్రబాబు చేయలేదు, లేకపోతే ప్రధానమంత్రి చేయలేదు, ఎమ్మెల్యే చేయలేదు, ఎంపీ చేయలేదు. మన ఇంటి మనం సక్రమంగా చేసుకోలేకపోతున్నాం. ఏం చేస్తారు మొత్తం రాష్ట్రం మొత్తం మీద వాళ్ళు? సరే పెద్దన్న, ఇప్పుడు రైతు భరోసా అనేది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 5 ఏళ్ళు ఇచ్చారు. వీళ్ళు 20,000 ఇస్తా అన్నారు కదా అన్నదాత సుఖీభావ పేరుతో, ఇప్పుడు దాకా ఇవ్వలేదు. ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా రైతులు? మాకైతే పెద్ద ఇబ్బంది అనిపించలేదు. ఎందుకోసం అంటే సాధ్యంగా జగన్మోహన్ రెడ్డి మాకే పెద్దమ్మ కొడుకు కాదు, ఈయన చిన్నమ్మ కొడుకు కాదు. మామూలుగా ఏంటంటే ఇద్దాం అనుకున్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏందో మనకు తెలియదు. వర్షనే అవి చేస్తున్నాం అని రోజు టీవీలో వింటున్నాం. అంత మటుకే కానీ వాళ్ళు ఇస్తేనే మనం చేయాలి, లేకపోతే చేయకూడదనే రూల్ ఏం లేదుగా. వాళ్ళు దయదాలు చేదో ఇస్తామంటున్నారు. ఇచ్చినప్పుడు తీసుకోవాల్సిందేగా. మనం డిమాండ్ ఏం చేస్తామని. అంటే కొంతమంది రైతులు ఏంటంటే ఇప్పుడు దాకా ఇవ్వలేదని చెప్పి ఇబ్బంది పడిపోతున్నారని చెప్పి విన్నాము, దానికోసం అడుగుతున్నాం మేము. సాధ్యంగా కొంతమంది అందరూ ఒక రకంగా ఉంటారు కదా, కొందరు అట్ట కొందరు ఇట్ట ఉంటుంటారు. దాని గురించి మనం ఎవరైనా చెప్పలేము. అసలు ఇస్తారని చెప్పి అనుకుంటున్నారా? 20,000 ఇస్తారు గట్టిగా. ఇప్పుడు ఇస్తారంటారు? ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు ఇస్తే ఇప్పుడు అవి చేసుకుంటారు. ఇంకా పైర్లు వేసేది నెలగా.
పైరులు వేసినప్పుడు ఇచ్చాడు అనుకో దానికి ఉపయోగపెట్టుకుంటారు, పంట వచ్చింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కదా 6,000, వాళ్ళు ఎప్పుడైతే ఇస్తారో అప్పుడే నేను కూడా ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. 3 దఫాలుగా ఇస్తారంట. జగన్ హయాంలో అలాగా 3 దఫాలు ఇచ్చారా లేకపోతే ఒకేసారి ఇచ్చారా? ఆయన 2 దఫాలకి ఇచ్చాడు. 2 దఫాలు. ఎప్పుడెప్పుడు ఇచ్చేవాళ్ళు ఆయన? అవన్నీ మాత్రం నాకు తెలియదు. ఒకసారి 5,000 6,000 వేసాడు, ఒకసారి 6,000 7,000 వేసాడు. ఆయన కూడా ఆయన హయాంలో మరి మీకు 5 ఏళ్ళు వచ్చిందా? వచ్చింది. 5 ఏళ్ళు వచ్చి ఏం కోతలు ఏం లేవు. ఇప్పుడు కూడా వస్తే బాగుండింది అనుకుంటున్నారు. ఎవడైనా వస్తే బాగుంది అనుకుంటా, వద్దని ఎందుకు అనుకుంటాం? మరి చేస్తారని చెప్పి అనుకుంటున్నారా? అనుకుంటున్నాం, చేస్తారని అనుకుంటున్నాం. అయితే చంద్రబాబు నాయుడు గారు 20,000 నేనే ఇస్తానని చెప్పి అన్నాడు కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి 6,000 తీసుకుని 14,000 ఇస్తానని చెప్పి అంటున్నారు. ఆ టైం కాదు ఆయన అందు కూడా. నేను టీవీలో ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా అని చెప్పి కేంద్రం ఇచ్చే 6,000, ఈయన 7,000 ఇచ్చి 13,000 ఇచ్చాడు. నేను 14,000, కేంద్రం ఇచ్చే 6,000, 20,000 కల్పిస్తా అన్నాడు. 2 తపాలకి ఇస్తా, 3 తపాలకి ఇస్తారు అనే మాట నేను వెళ్ళా. అది ఆయన మాత్రం ఇస్తానని చెప్పి అన్నాడు అంటారు. అయితే ఇప్పటికైతే రైతులకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. ఆయన ఇప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుంటా ఉంటారు, అంతే కదా? కొందరు అంటే ఇప్పుడు ఇచ్చి మళ్ళీ ఇచ్చినా తీసుకుందాం ఉంటారు. ఇచ్చేవాళ్ళు ఉండాలి కదండి. ఇప్పుడు ఇస్తే మనం ఎవరు కాదను, వాళ్ళ దగ్గర కూడా ఫండ్స్ ఉండాలిగా రిలీవ్ చేయాలంటే.